यस्य प्रसादाद् भगवत्प्रसादो यस्य प्रसादात् न गति कुतोऽपि ध्यायं स्तुवन्तस्य यशत्रिसन्ध्यां वन्दे गुरुश्री चरणारविन्दम् विश्वसर्गविसर्गादीनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामितं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं ऋषिमहं भजे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि ओम तत्सत् భక్తులందరికీ కూడా హరే కృష్ణ. మనకి అత్యంత సౌభాగ్యం ఈ యొక్క పూరీ క్షేత్రంలో ఉన్నాము. అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరం తీసుకున్నాము. దేవతలకు కూడా దుర్లభమైన మానవ శరీరం. దేవతలు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మాకు మనుష్య శరీరం ఇవ్వండి అని. దేవతలు కూడా ప్రార్థించడానికి కారణం ఏంటి? దేవతలు కూడా చేయలేని పని మనిషి చేయగలడు. దాన్నే భగవంతుని ప్రాప్తి అంటారు. భగవంతుని ప్రాప్తి, భగవంతుని ప్రేమ, వైకుంఠ ప్రాప్తి, పరంపదం, ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కూడా కేవలం మనిషికి మాత్రమే సులభం. మిగతా జీవజంతువులు, దేవతల వరకు కూడా భగవంతుని ప్రాప్తి అనేది మనిషి జన్మ పొందిన తర్వాత మాత్రమే సులభం. అందుకే దేవ దుర్లభ శరీరం అంటారు ఈ శరీరాన్ని. దేవతలకు కూడా దుర్లభం. దేవతలు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మాకు మనుష్య శరీరం ఏమండి. అంతెందుకండి, పూరీ క్షేత్రంలో ఇప్పుడు ఉన్నాము. అత్యంత దుర్లభం ఏంటంటే స్వామి దర్శనము, మహాప్రసాదము, ఇవన్నీ కూడా మనుషులం, మనకి మాత్రమే సులభం. చూడండి,
దేవతలు కూడా మనిషి జన్మ పొంది అప్పుడు భగవంతుని ప్రాప్తి మహాప్రసాదం వారికి సులభమవుతుంది, లేకపోతే కాదు. దేవతలు కూడా మహాప్రసాదం పొందాలంటే, మహాప్రసాదం తీసుకోవాలంటే మనిషి జన్మ అయి పొందాలి. అటువంటి స్వామి దర్శనం కానీ మహాప్రసాదం దర్శనం కానీ కేవలం మనుషులకు మాత్రమే మనకు సులభం. కనుక దేవ దుర్లభ శరీరం అని అంటారు. సరే, భాగ్యం ఎన్నో జన్మల యొక్క భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన. బహుజన్మ సమార్జితేన, ఒక జన్మ కాదండి, బహు అంటే లక్షల కోట్ల జన్మల యొక్క భాగ్యం ఉదయించినప్పుడు. భాగ్యోదయేన, ఏ జన్మలో ఏంటో మనము భక్తుల సేవ చేసి ఉంటాం. భగవంతుని సేవ కాదు, భక్తుల సేవ. భగవంతుని సేవ చేసినా కూడా సత్సంగం సులభం కాదు. కేవలం భక్తుల సేవ ద్వారా మాత్రమే సత్సంగం సులభం. భగవంతుని సేవ చేసిన తర్వాత కూడా మాయలో పడిపోవచ్చు, కానీ భక్తుల సాంగత్యం ద్వారా, సత్సంగం ద్వారా భగవంతుని ప్రాప్తం సులభం. చూడండి, భగవంతుడితోటి అంతెందుకండి, భగవంతుని దగ్గరగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అంతెందుకు, ద్వాపర యుగంలో కౌరవులు అందరూ భగవంతుని దర్శించారా లేదా? అందరూ దర్శించారు. భగవంతునితో ఎలా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము అలా కూడా మాట్లాడుకున్నారు, కానీ ప్రయోజనం పొందారా ఏంటి? ఎందుకంటే భక్తుల సాంగత్యం చేయలేదు, సత్సంగం చేయలేదు. దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ, మిగతా వారందరూ భగవంతుని కలతో చూస్తున్నారు, భగవంతునితో మాట్లాడుతున్నారు, ఎదురుగానే ఉన్నారు. భగవంతుడు నడుస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు చూస్తున్నారు వాళ్ళు. భగవంతుడు అవతరించినప్పుడు కౌరవులు అందరూ ఉన్నారు కదా, మరి లాభం పొందారా ఏంటి? ఏం లాభం పొందలేదు. కనుక భాగ్యోదయన బహుజన్మ సమార్జితేన సత్సంగమంచ లభతే పురుషో యదావై. ఈ సత్సంగం సులభం ఎప్పుడు? భక్తుల ద్వారా, భక్తుల సాంగత్యం ద్వారా మాత్రమే సత్సంగం సులభం. సత్సంగం ద్వారా మాత్రమే భగవంతుని సేవ, భగవంతుని ప్రాప్తి, భగవంతుని ప్రేమ పొందొచ్చు. భగవంతుడు ఎదురుగా ఉన్నా కూడా భగవంతుడిని గుర్తించలేము. ఎప్పటి వరకు సత్సంగం చేయము, ఎప్పటి వరకు భక్తుల సాంగత్యం చేయము, అప్పటి వరకు కూడా భగవంతుడు ఎదురుగా వచ్చి కూర్చున్నా కూడా, ఆయన మాట్లాడినా కూడా భగవంతుని యొక్క మహిమని మనం తెలుసుకోలేము. కనుక భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగమంచ లభతే పురుషో యదావై. సరే, సత్సంగం వల్ల లాభం ఏంటి? నాశం విదాయతే తద్ఉదయతే వివేక. అజ్ఞానం అనేది పోతుంది ఫస్ట్, మొట్టమొదట. నాశం విదాయతే తద్ఉదయతే వివేక. వివేకం జాగృతమవుతుంది సత్సంగం వల్ల. అజ్ఞానం పోతుంది. అజ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం అంటే నిజాన్ని గ్రహించకపోవడం, చీకట్లో ఉండడం, అంధకారంలో ఉండడం. అంధకారం, చీకట్లో ఉన్నవాడు తనను తాను గుర్తించలేడు, తనను తాను చూసుకోలేడు, మిగతా దగ్గరలో ఉన్న వస్తువుల్ని చూడలేడు. చీకట్లో ఉన్నవాడు ఎవరైనా సరే చీకట్లో ఉంటే తను తాను చూసుకోలేడు, ఎదురుగా ఉన్న వస్తువుల్ని, వ్యక్తుల్ని కూడా చూడలేడు, చీకట్లో ఉన్నవాడు. కనుక అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు, జ్ఞానాన్ని వెలుతురుతోటి పోల్చారు. కనుక ఎప్పటి వరకు ఈ జ్ఞానం అనేది ఎప్పుడు సులభం? సత్సంగం ద్వారా. ఈ జ్ఞానం అంటే ఏంటి? మొట్టమొదట నేనెవరిని? మొట్టమొదటి ప్రశ్న, మిగతా వారి గురించి తెలుసుకునే ముందుగా అసలు నేనెవరిని, ఈ ప్రశ్న వస్తుంది కదా జ్ఞానం అంటే. అసలు నేనెవరిని? ఇక రెండో ప్రశ్న వస్తుంది, చుట్టూ చూసే ప్రకృతి. ఈ ప్రకృతి ఏంటి అసలు? ఇక్కడ పడున్నానేంటి? ఈ ప్రకృతికి నాకు సంబంధం ఏంటి అసలు? ఇక మూడో ప్రశ్న వస్తుంది, నాకు ఈ ప్రకృతికి పైన ఇంకెవరైనా ఉన్నారా ఏంటి? నన్ను ఈ ప్రకృతిని నడిపించేవాడు ఇంకెవడైనా ఉన్నాడా ఏంటి? ఆయన ఎవరు?
ఇది మూడో ప్రశ్న. దీన్నే జ్ఞానం అంటారు. మొట్టమొదట నా గురించి నేను తెలుసుకోవాలి, అసలు నేనెవరిని. రెండవది ఎక్కడున్నాను నేను. సరే, చుట్టూ ఉన్నది ప్రకృతి. మరి ఈ ప్రకృతికి నాకు సంబంధం ఏంటి, నేను ఇక్కడ ఎందుకు పడున్నాను. మూడో ప్రశ్న, సరే నన్ను ఈ ప్రకృతిని నడిపించేవాడు ఇంకెవడైనా ఉన్నాడా ఏంటి. సరే, వాడేవారు. ఇది మూడో ప్రశ్న. తర్వాత విషయము సంబంధం ఏంటి, ఆయనకి నాకు సంబంధం ఏంటి. సరే, ఆ సంబంధాన్ని మళ్ళీ తిరిగి స్థాపించడం ఎలా. తర్వాత విషయం, మొట్టమొదటి ప్రశ్న నేనెవరిని. నేనెవరిని తెలుసుకోవటమే దీన్నే జ్ఞానం అంటారు. నాశం విధాయతే తద్ ఉదయతే వివేక. ఈ వివేకము ఎప్పుడు జాగృతమవుతుంది, సత్సంగం ద్వారా. ఈ సత్సంగం ద్వారా మాత్రమే సులభము వివేకం. వివేకం జాగృతమైనప్పుడే మనిషి తన గురించి తాను తెలుసుకోగలడు, ఈ ప్రకృతి గురించి తెలుసుకోగలడు. వీరిద్దరికి పైన ఉన్న ఆయన ఎవరైతే వీరిద్దరిని నడిపిస్తున్నాడు, వీరిద్దరికి కూడా కారణం ప్రతిదానికి కారణం వెనక ఒకరు ఉంటారు. కారణం లేకుండా ఏది జరగదు. సర్వసాధారణంగా నాస్తికులు అంటారు, యాదృచ్ఛికంగా ఏర్పడిపోయింది, ఆటోమేటిక్గా ఏర్పడిపోయింది సర్వం అంతా కూడా, ఇంకొక వ్యక్తి అంటూ లేరు. వారి యొక్క వాదన. నిజానికి ప్రతి కారణం వెనక ఒకరు ఉంటారు. ఎవరు నడిపించకుండా ఏది జరగదు. దానికై అది ఏది జరగదు. సరే, దానికై అది జరుగుతుంది అనుకుందాము. ఎంతకాలం జరుగుతుంది, కొంతకాలం వరకు. ఇలా కంటిన్యూగా జరగదు ఏ విషయమైనా సరే. కనుక నడిపించేవాడు ఉన్నాడు, ఆయన ఎవరు. ఇది మూడో ప్రశ్న. సో దీన్నే జ్ఞానం అంటారు, దీన్నే వివేకం అంటారు. ఈ వివేకం ఎప్పుడు జాగృతమవుతుంది, కేవలం సత్సంగం ద్వారా. ఈ సత్సంగం కూడా సులభం ఎవరికి, మనిషికి మాత్రమే. మరి మనుషులందరికీ సులభమా, మనుషులందరికీ కూడా కాదు. భాగ్యోదయన బహుజన్మ సమార్జితేన. భాగ్యం వశం వలన, భక్తుల సాంగత్యం వలన ఏదో జన్మలో మనం భక్తుల సాంగత్యం చేస్తుంటాము, భక్తుల సేవ చేస్తుంటాము. ఆ సేవ వలన మొత్తం అంతా కూడా ఉదయించినప్పుడు, అంతా సమకూర్చినప్పుడు ఆ సేవ యొక్క ఫలితమే సత్సంగం. ఈ సత్సంగం ద్వారా అజ్ఞానము నాశనం అయిపోతుంది, వివేకం జాగృతమవుతుంది. సరే, వివేకం జాగృతము సత్సంగం ద్వారా. మొట్టమొదట నేనెవరిని ప్రశ్న వస్తుంది. సమగ్ర శాస్త్రాల యొక్క సారమే తనను తాను గురించి తెలుసుకోవటం. తర్వాత ప్రకృతి గురించి, ఈ రెండింటిని నడిపించే మూడో వ్యక్తి భగవంతుడి గురించి తెలుసుకోవటం. సమగ్ర శాస్త్రముల యొక్క సారము ఇది. కనుక సరే, నేనెవరిని. సరే, ఈ శరీరం నేను కాదు. ఎందుకంటే ప్రతి జన్మలో నేను శరీరం తీసుకుంటున్నాను. సరే, శరీరమే నేనైతే ఉండేదే కదా, నాతోటే ఉంటుంది కదా. మరి మారుస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ బట్టలు నేను కాదు. నిన్న ఒక బట్టలు వేసుకున్నాను, మొన్న ఒకటి వేసుకున్నాను, ఈరోజు ఈ బట్టలు వేసుకున్నాను, రేపు ఇంకో బట్టలు వేసుకుంటాను. అంటే బట్టలు నేను కాదు. అలాగే ఈ శరీరం నేను కాదు. సరే, శరీరం వెనకేంటి, ఆత్మ. ఈ ఆత్మ భగవంతుడు అంటున్నారు భగవద్గీతలో, మమైవాంశ జీవలోక జీవభూత సనాతనం. ఈ ఆత్మ అనేది నాశనం కాదు, దీనికి పుట్టుక లేదు, చావు లేదు. సరే, ఎప్పటికీ నశించబోదు. అచ్చా, మరి చనిపోతున్నాము, మరణిస్తున్నాము అని అంటారు. మరి అదేంటి, అది కేవలం శరీరము. దీనికి పుట్టుక ఉంది, చావు ఉంది. పుట్టుక ఉందంటే చావు ఉంది, కానీ ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. సరే, నాశనం అయ్యేదేంటి, ఈ శరీరం. సమయం వచ్చినప్పుడు పుడుతుంది, కాస్త పెరుగుతుంది, ఇంకాస్త పెరుగుతుంది, మెల్లమెల్లగా నశిస్తుంది, మెల్లమెల్లగా ఒక రోజుకి వచ్చేసరికి అదృశ్యమైపోతుంది, నశించిపోతుంది ఈ శరీరం. దీన్నే మనం చనిపోవడం అంటాం, మరణం అంటాం. కనుక బుద్ధిమంతుడు అయినవాడు శరీరం నశించడం వల్ల వాడేమి బాధపడడు. ఎందుకంటే ఈ కళ్ళతోటి మనం శరీరం చూడగలుగుతున్నాం, ఆత్మను చూడలేకపోతున్నాం. సరే, ఆత్మ ఇంత సూక్ష్మమైనది. ఈ సాధారణమైన ఈ చర్మచక్షు
ఈ చక్షువు ఈ కళ్ళతోటి మనం చూడలేము, అంత సూక్ష్మమైనది. ఈ ఆత్మను చూడడానికి దివ్యమైన చక్షు కావాలి. చూడండి, భగవద్గీతలో అర్జునుడు అన్నాడు, స్వామి మీ రూపం విశ్వరూపాన్ని దర్శింపచేయండి అని అన్నాడు. దానికోసం భగవంతుడు ప్రత్యేకంగా దివ్యమైన కళ్ళు ఇచ్చారు. ఈ కళ్ళతోటి నువ్వు చూడలేవు, నేను ఇంకో కళ్ళు ఇస్తాను. ఎలా ఇప్పుడు కళ్ళజోడు షాప్కి వెళ్ళాం అనుకోండి, స్వామి మా కళ్ళు కల్పించడం లేదు, సరే ఈ కళ్ళద్దాలు పెట్టుకోండి, సరే ఈ కళ్ళద్దాలతో స్వామి కొద్దిగా కనిపిస్తుంది, మసకలు కనిపిస్తుంది, సరే ఇది తీసేయండి, ఇంకో కళ్ళద్దాలు పెట్టుకోండి, ఈ కళ్ళద్దాల్లో మాకు కనిపిస్తుంది, అక్కడ ఏముందో చదవండి, కళ్ళద్దాలు కళ్ళ డాక్టర్ చెప్తాడు, అక్కడ ఏముందో చదవండి, స్వామి కనిపిస్తుంది. అప్పుడు స్పష్టంగా కనిపిస్తే ఈ కళ్ళద్దాలు మీరు పెట్టుకోండి. ఉన్న వస్తువుల్ని మనం చూడటానికి కళ్ళద్దాలు కావాలి. అలాగే భగవంతుని యొక్క దివ్యమైన రూపం చూడటానికి దివ్యమైన చక్షువు కావాలి. ఈ దివ్యమైన చక్షువు కూడా సత్సంగం ద్వారా సులభం. కనుక సత్సంగం ముఖ్యము. సాధువుల యొక్క సాంగత్యం ద్వారా, వారిని సేవించడం ద్వారా, వారి యొక్క ముఖారవిందం నుండి భగవంతుని యొక్క లీలల్ని శ్రవణం చేయడం ద్వారా అప్పుడు వివేకం జాగృతమవుతుంది. అప్పటి వరకు వివేకం జాగృతం కాదు. వివేకం అంటే తనను తాను తెలుసుకోవటం, నేను ఈ శరీరం కాదు, ఆత్మని. మరి ఆత్మ భగవంతుని యొక్క అంశ ఉంది. చూడండి, మమైవాంశ జీవలోకం. సరే స్వామి, మీ యొక్క అంశ సనాతనం అన్నారు భగవంతుడు. సనాతనం అంటే దేనికైతే పుట్టుక లేదు, చావు లేదు. ఎలా భగవంతుడికి పుట్టుక లేదు, చావు లేదు, అలాగే మనకు కూడా పుట్టుక లేదు, చావు లేదు. అజ్ఞానం వలన శరీరం నశించడం వల్ల మనము అంత అయిపోయింది అనుకుంటాం, ఇంకా అయిపోయింది, ఇంకేం లేదనుకుంటా. నిజానికి ఇది అజ్ఞానం. ఎలా శరీరం మధ్యలో వచ్చింది, మధ్యలో వస్తుంది. ఇంతకుముందు శరీరం లేదు, మధ్యలో వచ్చింది, మెల్లమెల్లగా పెరిగింది, మెల్లమెల్లగా నశిస్తుంది. ఒకరోజుకి ఈ శరీరము సరే, ఈ శరీరం అంటే ఏంటి? పాంచభౌతిక నిర్మాణమే ఈ శరీరం. మరి పాంచభౌతికం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ కలిసిపోతుంది. పాంచభౌతికంతో నిర్మితమైంది పాంచభౌతికంలో కలిసిపోతుంది. కానీ ఆత్మ అనేది శాశ్వతము. దేనికైతే పుట్టుక లేదు, చావు లేదు. సరే, మనం ఇక్కడ ఎందుకు పడి ఉన్నాం? భగవంతుడు అంటారు, ఇది దుఃఖాలయం అన్నారు. భగవంతుడు ఈ యొక్క ప్రకృతిని దుఃఖాలయం అన్నారు. అశాశ్వతము, దుఃఖాలయం. మనం చూసే ప్రతిదీ కూడా అశాశ్వతము. ఇంకోటి రెండోదేంటి? దుఃఖాలయం. సరే స్వామి, ఈ అశాశ్వతంలో, ఈ దుఃఖాలయంలో ఎందుకు పడున్నా? కారణం ఏంటి? భగవంతుడిని వదిలేస్తా. ఒకటే ఒక సమాధానం, భగవంతుడిని వదిలేస్తా. అందుకే సరే, తప్పు చేసిన వాడిని జైల్లో వేస్తారు. తప్పు చేసిన వాడిని జైల్లో వేస్తారు. ఇది జైలు. ఎక్కడైతే మనం ఉన్నామో ఇది జైలు. సరే, తప్పు చేసిన ఖైదీని జైల్లో వేస్తారు. వాడి ప్రవర్తన మారిపోతే, మంచివాడైతే మళ్ళీ జైల్లో నుంచి బయటికి తీస్తారు. మంచివాడైపోయాడు, ప్రవర్తన బాగుంది, సరే సరే నేను ఇంకా తప్పు చేయను స్వామి, నేను ఇంకా దొంగతనం చేయను అని ఒప్పుకుంటాడు, మారిపోతాడు, ప్రవర్తన అయిపోతుంది, అప్పుడు బయటికి తీస్తారు. అలాగే ఈ దుఃఖాలయం, అశాశ్వతం అనే ఈ జైల్లో, ఈ జైలును కూడా నిర్మించాడు. అందుకే అశాశ్వతం, మన కోసమే నిర్మించాడు. ఇది కూడా శాశ్వతం కాదు కదా. ఏ లోకమైతే మనం చూస్తున్నాము శాశ్వతం కాదు, తాత్కాలికం ఇది. సరే స్వామి, తాత్కాలికమైన జగత్తుని ఎవరి కోసం? మన కోసమే నిర్మించాడు. కాస్త బాగుపడతారా అనే విషయం. బాగుపడిన తర్వాత మళ్ళీ మనం భగవంతుణ్ణి చేరుతాం. మరి చేరడానికే సత్సంగం. సరే, ఈ కలియుగంలో ప్రత్యేకంగా భగవంతుని యొక్క నామమే సర్వోత్తమైన మార్గము. ఈ కలియుగంలో భగవంతుని పవిత్రమైన దివ్యమైన నామాల్ని జపించడం వలన, కీర్తించడం వలన, స్మరించడం వలన, శ్రవణం చేయడం వలన భగవంతుని ప్రాప్తి కలుగుతుంది.
హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్తైవ గతిరన్యద. ప్రత్యేకంగా కలియుగంలో కృతేయధ్యాయతో విష్ణు త్రేదాయం యజతోమకై ద్వాపరే తత్పరిచర్యాయాం కలో తద్ హరికీర్తన. కృతేయధ్యాయతో విష్ణు, కృత అంటే సత్యయుగం, కృతేయధ్యాయతో విష్ణు. సరే ఇంకో ప్రశ్న వస్తుంది, ఈ ప్రకృతికి మనకి నడిపించేవారు భగవంతుడు ఎవరు ప్రశ్న వస్తుంది కదా. తో స్వయంగా పార్వతీదేవి ప్రశ్నించింది శివుణ్ణి, స్వామి దేవతలు చాలామంది ఉన్నారు, ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరి నామం చేయాలి? శివుడు అంటున్నారు, ఆరాధనానాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం. ఎన్ని ఆరాధనలు ఉన్నాయి, ఎన్ని పూజలు ఉన్నాయి, ఎన్ని వ్రతాలు ఉన్నాయి, ఎన్ని మోక్షానికి మార్గాలు ఉన్నాయి, అన్నిటికి కూడా లక్ష్యం విష్ణువు. ఆరాధనానాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం, సర్వోత్తమైన శ్రేష్టం, దేవతల్లో శ్రేష్టమైన వాడు విష్ణువు. ఆరాధనానాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం తస్మాత్ పరితరం దేవి తదీయానం సమర్చన. చూడండి, ఆరాధనల అన్నిట్లో శ్రేష్టమైంది విష్ణు ఆరాధనం. ఆయన ఆరాధనను పొందడానికి కూడా ఆయన కంటే శ్రేష్టమైంది భక్తుల యొక్క సాంగత్యం. భక్తుల యొక్క సాంగత్యం చేయడం వలన భగవంతుని ఆరాధన సులభం. భక్తుల సాంగత్యం చేయకుండా భగవంతుణ్ణి పొందడం కానీ ఆరాధన కానీ సులభం కాదు. కనుక భక్తుల సాంగత్యం. తస్మాత్ పరతరం దేవి తదీయానం సమర్చనం. అంతకంటే విష్ణు యొక్క ఆరాధన కంటే కూడా ఇంకోటి ఉంది, అదే భక్తుల సాంగత్యం, సత్సంగం. భక్తుల సాంగత్యం ద్వారా, భక్తుల్ని సేవించడం ద్వారా ఆ యొక్క పరమ ఆరాధనమైన విష్ణువుని పొందవచ్చు అని శివుడు అంటున్నారు. పార్వతీదేవి ప్రశ్నించింది, శివుడు సమాధానం చెప్తుంది. విష్ణువు యొక్క ఆరాధన సర్వశ్రేష్టమైనది. కనుక అటువంటి భగవంతుడు అనే ప్రశ్న వచ్చినప్పుడు విష్ణువు యొక్క ఆరాధన సర్వశ్రేష్టమైనది. కనుక దేవతలు ఎంతమంది ఉన్నారు? అందరికి కూడా ఆధారము విష్ణువు. కనుక విష్ణువుని ధ్యానించడం, పూజించడం. సరే, ఇది ఎప్పటి నుంచి వస్తుంది? కృతేయధ్యాయుతో విష్ణు, కృతయుగం నుండి, సత్యయుగం నుండి ధ్యానిస్తున్నారు. సత్యయుగంలో లక్షల సంవత్సరాలు బ్రతికేవారు జనాలు. అప్పుడు మార్గం ఏంటి? ధ్యానించటం. కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయం యజతోమకై. సత్యయుగంలో ధ్యానించడం ద్వారా లక్షల సంవత్సరాలు ధ్యానించడం ద్వారా భగవంతుని ప్రాప్తి కలిగేది. మళ్ళీ ఆటంకం కలిగితే మళ్ళీ ధ్యానించడం లక్షల సంవత్సరాలు. అది కూడా ఇంట్లో కూర్చొని కాదు, అడవికి వెళ్ళి అక్కడ లభించే పండ్లు పలహారాలు, అది కూడా తాత్కాలికంగా కొంతకాలమే. మళ్ళీ ఎండిపోయిన ఆకులు, నీళ్లు తీసుకొని ఇంకా కఠినమైన తపస్సు, గాలి పీల్చుకొని చివరికి ఆ గాలిని కూడా త్యజించేవారు. ఇప్పుడు చూడండి, ధ్రువుడు తపస్సు చేశాడు, 6 నెలల్లో భగవంతుని ప్రాప్తి కలిగింది. మరి మళ్ళాగా ఇంట్లో కూర్చొని చేయలేదు కదా, అడవికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ సమయంలో సత్యయుగం కాబట్టి ఆ సమయం. కనుక కృతేయధ్యాయతో విష్ణు, సత్యయుగంలో భగవంతుని ధ్యానించడం ద్వారా లక్షల సంవత్సరాలు బ్రతికేవారు, కూర్చొని ధ్యానించేవారు. మరి సంసారం ఎంతకాలం చేసేవారు? ఒక 100 సంవత్సరాలు. ఒక వ్యక్తి లక్షల సంవత్సరాలు బ్రతికేవాడు, ఆ వ్యక్తి సంసారం చేసేది 100 సంవత్సరాలు. పెళ్ళి అవుతుంది, భార్య పిల్లలు ఉంటారు, సంసారం అయిపోతుంది, పిల్లలు కాస్త పెద్ద అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, వెళ్ళిపోతారు అడవికి. భార్య అనుకూలమైతే భార్యతో కలిసి వెళ్ళిపోతారు. ఇద్దరు కూర్చొని భగవంతుని ప్రాప్తికి ప్రయత్నిస్తారు. లక్షల సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఒక 100 సంవత్సరాలు. ఇప్పుడు కలియుగం వచ్చిన
చేసుకుంటూ అట్లా 500 ఏళ్ళు అట్లా బతికినారు అంటున్నారు కదా, అది నిజమా అబద్ధమా? నిజం నిజం. అటువంటి వ్యక్తుల్ని మనం చూడలేము. నిజం. ఎందుకు నిజం? కాశీకి అంతా వస్తుంటారు అది వాళ్ళకి ఉన్నారు, అటువంటి మహాత్ములు ఉన్నారు, హిమాలయాల్లో ఉన్నారు. మన ఈ బయటికి రాదు కదా. అవును, బయటికి ఎందుకు వస్తారు? వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. హరిద్వార్లోకి వస్తున్నారు ఆయన. అవును, కుంభమేళ వచ్చినప్పుడు వస్తారు, వాళ్ళకు అవసరమైనప్పుడు వస్తారు. ఎందుకు వస్తారు? మిగతా అప్పుడు ఈ మార్కెట్లో వీధులు తిరుగుతారేంటి? అవసరమేంటి? ఎందుకు ఉండరు? భగవంతుని యొక్క భజన చేసేవారికి మృత్యువే లేదు. కృతేధ్యాయతో సత్యయుగంలో ధ్యానించేవారు. అప్పుడు త్రేతాయుగం యజతోమకై, త్రేతాయుగం వచ్చింది, యజ్ఞయాగాదులు చేసేవారు. భగవంతుని ప్రాప్తికై యజ్ఞయాగాదులు చేసేవారు. సరే, సత్యయుగంలో లక్షల సంవత్సరాలు, మరి కృతయుగం వచ్చిన తర్వాత వేల సంవత్సరాలు బ్రతికేవారు, ఇంకా లక్షలు లేవు. ద్వాపరి తత్పరిచర్య, ద్వాపర యుగం వచ్చిన తర్వాత పూజ చేసేవారు. భగవంతుని పూజ వ్రతం ద్వారా భగవంతుని ప్రాప్తి కలిగేది. అప్పుడు కూడా 1000 సంవత్సరాలకి కిందకు వచ్చేసింది ఆయుష్. మరి కలౌ తద్ హరి కీర్తనాథ్, కలియుగం వచ్చేసరికి ఈ యొక్క ఆయుష్ పరిమితి 100 సంవత్సరాలకి అయిపోయింది. చూడండి, ఆలోచించండి. సత్యయుగంలో లక్షల సంవత్సరాలు బ్రతికేవారు ఒక 100 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నందుకు సంసారం చేసి వెళ్ళిపోయేవారు. లక్షల సంవత్సరాలు ధ్యానించేవారు. మరి కలియుగంలో మనకి 100 సంవత్సరాలు ఆయుష్ పరిమితి, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు చాలా చాలా కష్టము. సరే, ఇందులో మళ్ళీ సంసారానికి మనం సగం వెళ్ళిపోతుంది. అందుకే ఈ కలియుగంలో కలో తద్ హరి కీర్తన. కలియుగంలో ఆయుష్ పరిమితి చాలా తక్కువ కాబట్టి భగవంతుని నామం జపించడం, కీర్తించడం ద్వారా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. కనుక కలియుగంలో సులభం భగవంతుని ప్రాప్తి. ధ్యానించక్కర్లేదు, యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు, కేవలం కూర్చొని భగవంతుని నామం జపించటం, కీర్తించడం ద్వారా, కృష్ణారామ అని చెప్పడం ద్వారా. ఇదే తపస్సు, ఇదే వ్రతం, ఇదే అన్ని నియమాలు, ఇదే ధ్యానం, ఇదే అన్ని కూడా. కృష్ణారామ, కూర్చున్నప్పుడు కృష్ణ అంటారు, లేస్తున్నప్పుడు రామ అంటారు. చూడండి, అందుకే భాగవతంలో ఒక శ్లోకం ఉంది, కలో నారాయణ పరాయణ, కలో భవిష్యంతి నారాయణ పరాయణ. కలియుగంలో మనిషిగా పుట్టడానికి దేవతలు కూడా ప్రార్థిస్తున్నారు. సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, 3 యుగాల్లో జన్మించిన జనాలు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మా కలియుగంలో జన్మ ఇవ్వండి. ఎందుకంటే కలియుగంలో ఆయుష్ చాలా చాలా తక్కువ, భగవంతుని ప్రాప్తి సులభము. భగవంతుని ప్రాప్తి అనేది తక్కువ సమయంలో భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. అతి తక్కువ సమయంలో, కలియుగంలో అతి తక్కువ సమయంలో భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. ఏ భగవంతుని ప్రాప్తి అయితే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగంలో లక్షల సంవత్సరాలు ప్రయత్నించినా కూడా సులభం కాదు. అటువంటి భగవంతుని ప్రాప్తి కలియుగంలో అతి తక్కువ సమయంలో, తక్కువ సాధన ద్వారా. హరే కృష్ణ హరే రామ అని జపం చేయడానికి ఏమైనా కష్టమా ఏంటి? కృష్ణారామ అని చెప్పడానికి కష్టమా ఏంటి? ముక్కు మూసుకొని లేకపోతే తదేకంగా కళ్ళు మూసుకొని మీరు ధ్యానించండి అని చెప్పలేదు కదా. కృష్ణారామ అని ఎవరైనా చెప్పగలరు, నాలుగున్న ఎవరైనా సరే కృష్ణారామ అని చెప్పగలరు. చిన్న పిల్లవాడు కూడా కృష్ణారామ అని చెప్పగలడు, చచ్చేవాడు కూడా కృష్ణారామ అని చెప్పగలడు. అందుకే కలియుగంలో, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ సత్యయుగం, ఈ జనాలు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మా కలియుగంలో జన్మివ్వండి. దేవతలు కూడా ప్రార్థిస్తున్నారు, మా కలియుగంలో జన్మివ్వండి. ఎందుకు కలియుగంలో? అది కూడా భరత వర్షంలో జన్మివ్వండి మాకు. కనుక అత్యంత దుర్లభమైన శరీరం మనము పొందాము, అది కూడా కలియుగంలో. అంటే భగవంతుని యొక్క దయ మన మీద ఉంది, లేకపోతే సాధ్యమైంది. కనుక దుర్లభమైన ఈ మనుష్య శరీరం పొందాము. కనుక మనము మన యొక్క శక్తి కొలది మనం ప్రయత్నించాలి. భగవంతుని ప్రాప్తి కోసము శక్తి కొలది మనం ఎంతగా ప్రయత్నిస్తే అంత మంచిది. నిరంతరం భగవంతుని కీర్తనీయ సదా హరి. హరి
భగవంతుని కీర్తనీయం సదా. సదా అంటే ఎల్లప్పుడూ, ప్రతిక్షణం. పడుకున్నప్పుడు కూడా కృష్ణారామని పడుకోవటం, మెలకువ రాగానే మళ్ళీ కృష్ణారామ అని అంటాం. ఈ విధంగా భగవంతుని ప్రాప్తి. ఎందుకంటే మృత్యు ఎప్పుడైనా రావచ్చు, మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు. మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోలేదు, వాళ్ళు ఏమైనా చెప్పి వెళ్ళిపోయారేంటి? లేకపోతే మీకేమైనా చెప్తారేంటి, ముందేమైనా ఫోన్ చేస్తారేంటి, ఈరోజు వస్తామండి, తీసుకెళ్తామండి, రెడీగా ఉండండి అని చెప్తారేంటి? కనుక మృత్యు అనేది ఏ క్షణంలో అయినా రావచ్చు. కనుక మనము భగవంతుని నామం పట్టుకున్నామనుకోండి, ఇక భయం లేదు కదా, భయం లేదు. కేవలం మృత్యు అనే భయం ద్వారా జనాలు పీడింపబడుతున్నారు. ఎవరైతే భగవంతుని నామానికి ఆశ్రయం తీసుకున్నాడో వాడికి భయమే ఉండదు. పెద్ద పెద్ద దేవతలు కూడా భయపడుతున్నారు మృత్యు అంటే. ఎందుకంటే వారికి కూడా మృత్యు వస్తుంది. మృత్యు అంటే అందరికీ భయం, చనిపోతానన్న భయం అందరికీ ఉంటుంది, ప్రతి వారికి ఉంటుంది. కానీ ఈ భయం నుంచి బయటపడాలంటే భగవంతుని నామానికి ఆశ్రయం తీసుకోవాలి. అందరూ జపించవచ్చు, నియమం లేదు, నియమం నాస్తి. మరి ఎప్పుడు జపించాలి? ఎల్లప్పుడూ. పలానా టైంలో జపించండి, పలానా టైంలో భగవంతుని నామం, అలాగేం నియమం లేదండి. మరి ఆడవారు జపించవచ్చా, మగవారు జపించవచ్చా, చిన్నపిల్ల, అది నియమం ఏం లేదు. భగవంతుని నామము బ్రాహ్మణులు జపించవచ్చా, లేకపోతే క్షత్రియ, అటువంటి నియమం. మనిషి మాత్రం, మనిషి అన్నవాడు ప్రతివాడు కూడా భగవంతుని నామం జపించవచ్చు, కీర్తించవచ్చు, స్మరించవచ్చు. ప్రతి వారికి సులభం. అందుకే ఈ కలియుగంలో జన్మించడానికి భగవంతుని ప్రార్థిస్తున్నారు. కలౌ భవిష్యంతి నారాయణ పరాయణ. అందుకే కలియుగంలో నారాయణ పరాయణ, నారాయణ భక్తులకు అత్యంత అధికము, ఎక్కువ. కనుక మిగతా యుగాల్లో జన్మించిన వారు కూడా వారు ప్రార్థిస్తున్నారు, వారు జన్మిస్తున్నారు. ఈ యుగంలో మనం చుట్టూ చూసే భక్తులు చాలామంది ఉంటారు, మహాత్ములు. వారందరూ కూడా ఈ యుగం వారు కాదు, సత్యయుగము. ఆ యుగాల్లో భగవంతుని ప్రార్థించడం ద్వారా, దేవతలు కూడా ప్రార్థించడంతో వారు మనుషుల జన్మ పొందారు ఈ యుగంలో. కనుక భగవంతుని ప్రాప్తి అనేది అత్యంత సులభం ఈ యుగంలో. భగవంతుని నామం ఎవరైనా చెప్పించవచ్చు. మరి అందుకే ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుని అడిగారు యక్షుడు, స్వామి అత్యంత ఆశ్చర్యమైన విషయం ఒకటి చెప్పండి. అప్పుడు ధర్మరాజు అంటున్నారు, స్వామి అత్యంత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సులభమైన భగవంతుని నామం ఉండి కూడా భగవంతుని నామం చేయడం లేదు, ఇదే ఆశ్చర్యకరం. మరి నరకానికి వెళ్తున్నారు, ఇదే ఆశ్చర్యకరం. జిహ్వ వశవర్తిని. నాలుక, అందరికీ నాలుక ఉందా లేదా? నాలుక ఉంది, అప్పు తెచ్చుకోక్కర్లేదు. నాలుక ఎవరి నాలుక వాళ్ళకి ఉంది. మరి ఎవరి నాలుక వాళ్ళకు ఉంది. మరి కృష్ణ అని చెప్పమంటే చెప్పిద్ది కదా నాలుక, రామ అని అనమంటే అంటుంది కదా. జిహ్వ వశవర్తిని. జిహ్వ అంటే నాలుక. నాలుక మనం ఏ చెప్పమంటే అదే కదా చెప్పేది. మన మాట ఇందా ఏంటి? వింటుంది. పోనీ నాలుక ఎవరినైనా అడగాలేంటి, మీ నాలుక ఇవ్వండి సార్ ఒకసారి, అలాగేం లేదు, అందరికి ఇచ్చాడు భగవంతుడు. కనుక భగవంతుని నామం సులభం. అది కూడా ఈ కలియుగంలో ఎవరైతే ఇంత సులభమైన భగవంతుని నామం జపించకుండా నరకానికి వెళ్తున్నారు, ఇదే ఆశ్చర్యమైన విషయం అని అంటారు ధర్మరాజు. కనుక భాగ్యవశంగా మనం ఈ పూరిధామంలో ఉన్నాము. ఏ ధామం అయితే ప్రళయకాలంలో కూడా నష్టం కాదు. ఈ పూరిధామము ప్రళయం వచ్చినా కూడా నష్టం కాదు. ప్రళయంలో అంతా మునిగిపోతుంది, సర్వము మునిగిపోతుంది. కానీ పూరి ధామం అలాగే ఉంటుంది. వైకుంఠం నుంచి భగవంతుడు ప్రత్యక్షంగా ప్రకటన చేస్తారు ఈ పూరిధామాన్ని. అందుకే ప్రళయం వస్తే మొత్తం మునిగిపోతుంది, కానీ పూరి ఇలాగే ఉంటుంది. మార్కండేయ ఋషి పేరు వినే ఉంటారు. మార్కండేయ ఋషి వెళ్ళారా? మీరు దర్శనం చేస్తారు కదా మార్కండేయ ఋషి ప్రళయకాలంలో ఆయన 7 కల్పాల వరకు ఆయనకి మృత్యువు లేదు, ఆయన అలాగే ఉంటారు. ప్రళయకాలంలో ఎప్పుడైతే మార్కండేయ ఋషి చూశారో సర్వత్రా నీళ్ళే, ఎక్కడ చూసినా నీళ్ళే. ప్రళయకాలంలో చూశారు, అరే ఎక్కడ పట్టిన నీళ్ళు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అనుకున్నారు మార్కండేయ ఋషి. మొత్తం వస్తూ ఈత కొట్టుకుంటూ వస్తూ చూసేస్తారు, అరే ఇక్కడ భూమి ప్రళయకాలంలో నీళ్ళలో మునగడం లేదు, ఆశ్చర్యంగా ఉంది.
వచ్చారు చూశారు. అరే, ఇంత పవిత్రమైన ఈ భూమి ఆశ్చర్యం ఉంది. ప్రళయకాలంలో మొత్తం అన్ని లోకాలు మునిగిపోయాయి, కానీ ఈ భూమి ఇలాగే ఉంది. ఆశ్చర్యపోయారు మార్కండేయ ఋషి. ఎప్పుడైతే వచ్చి చూశారు, ఒక వట వృక్షం చూశారు. మందిరం, శ్రీమందిరంలో, జగన్నాథ మందిరంలో వటవృక్షం చూసారా? ఆ వటవృక్షము ప్రయాగరాజులో ఒక వటవృక్షం ఉంది. ఆ వటవృక్షము, ఈ వటవృక్షం ప్రళయకాలంలో కూడా నష్టం కాదు. ఇంకోటి బ్రజభూమిలో అక్షయ వటం అని ఒకటి ఉంది. ఆ వటం 3 అక్షయ వటాలు ఇక్కడ పూరిలో, ప్రయాగరాజులో, బృందావనంలో. ఎక్కడైతే కృష్ణుడు తన గోపబాలుతోటి ఆవుల్ని తోలుకున్నప్పుడు చద్ది మూటల్ని ఆ చెట్టుకు తగిలిచ్చేవారు. ఆ చెట్టు, ఈ చెట్టు మళ్ళీ ప్రయాగరాజులో అక్షయవటం అవుతుంది. ఇవి ప్రళయకాలంలో కూడా నష్టం కాదు, అలాగే ఉంటుంది ఈ చెట్లు. కనుక అక్షయవటం మీరు వెళ్ళారు, దర్శనం చేస్తారు కదా. మార్కండేయ ఋషి వచ్చి చూశారు, లక్ష్మీనారాయణని చూశారు అక్కడ. అప్పుడు స్వయంగా నారాయణుడు అంటున్నాడు, ఈ యొక్క పూరీధామము ప్రళయకాలంలో కూడా నష్టం కాదు. ఈ పూరీ క్షేత్రంలో ఉన్న చీమ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తుంది దేవతలకు. దేవతల పైనుంచి చూస్తుంటే పూరిలో ఉన్న చీమ, దోమ ఇవి కూడా చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తున్నారు. అంటే ఎంత మహిమో చూడండి. ఈ పూరీ క్షేత్రంలో ఏ విధంగా మరణం సంభవించినా వైకుంఠ ప్రాప్తి. ఏ విధంగా చనిపోయినా, చంపబడినా కూడా, ఎలా మృత్యు వచ్చినా కూడా పూరీ క్షేత్రం, ఈ క్షేత్రంలో ఎలా చనిపోయినా కూడా వైకుంఠ ప్రాప్తి. నారాయణుడు స్వయంగా అంటున్నారు లక్ష్మీదేవితోటి, ఓయ్ లక్ష్మి, నువ్వు చెప్పు, ఈ యొక్క పూరీ క్షేత్రం యొక్క మహిమ చెప్పు. స్వయంగా లక్ష్మి చెప్తుంది. ఈ పూరీ క్షేత్రంలో నడిస్తే, ఊరికే నడుస్తున్నారు, నడిస్తే 14 లోకాలను పరిక్రమ చేసిన ఫలితం లభిస్తుంది. ఊరికే నడిస్తే. ఈ పూరీ క్షేత్రంలో ఊరికే మాట్లాడుకుంటున్నారు, ఏదో ఒకటి, ఏది మాట్లాడినా సరే కీర్తనం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ పూరీ క్షేత్రంలో మరి ఏమైనా తినండి, వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. అంతెందుకండి, ఏకాదశి దేవి కూడా ఓడిపోయింది ఈ పూరీ క్షేత్రంలో. ఎక్కడైనా సరే ఏకాదశి రోజు అన్నం భుజిస్తే పాపం తగ్గుతుంది. ఏ పాపం తగ్గుతుంది? బ్రాహ్మణుని చంపిన పాపం తగ్గుతుంది, ఆవును చంపిన పాపం తగ్గుతుంది, గురువుగారి పత్నితోటి గమించిన పాపం తగ్గుతుంది, భయంకరమైన పాపాలు తగ్గుతాయి ఏకాదశి రోజు అన్నం గ్రహిస్తే, నవధాన్యాలు గ్రహిస్తే. కానీ పూరీ క్షేత్రంలో చూడండి ఎంత మహిమ. ఏకాదశి రోజు మహాప్రసాదం స్వీకరించినా కూడా పాపం తగదు. ఏకాదశి దేవి కూడా చేతులు ఎత్తేసింది, అమ్మో పూరీ క్షేత్రం. యమధర్మరాజు, యమేశ్వర వటాన్ని ఉంది, యమేశ్వర మహాదేవాని ఉన్నారు. తోట గోపీనాథ్కి కాస్త ఎదరికి వెళ్ళినప్పుడు స్వయంగా యమధర్మరాజు కూడా ఓడిపోయారు. ఇక్కడ యమధర్మరాజు వచ్చేసారు, భగవంతుని శరణు పొందారు. స్వామి, ఈ యొక్క సృష్టి చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. పూరిలో చనిపోయిన వాడు ఎవరు కూడా నా దగ్గర రావడం లేదు. ఎంత మహాపాపి అయినా సరే చనిపోయే లోపల ఒకవేళ పూరిలో అడుగు పెట్టాడంటే వాడు రావడం లేదు నా దగ్గరికి. మేము చిత్రగుప్తు చూస్తున్నాడు, అరే అన్ని పాపాలే చేశాడు, మరి చనిపోయాడు అక్కడ పూరిలో, అయితే వైకుంఠం వెళ్ళిపోతున్నాడు. యమధర్మరాజు కూడా ఓడిపోయారు. లక్ష్మీదేవి అంటుంది, పూరీ క్షేత్రం లోపల నీ యొక్క అధికారం లేదు, నీ అధికారం అన్ని లోకాల్లో ఉంటుంది, దేవతలు కూడా నీకు భయపడతారు. కానీ పూరీ క్షేత్రంలో ఎవరైతే మరణిస్తారో వారు నీ అధికారంలోకి రారు, వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పూరీ క్షేత్రం యొక్క మహిమ అటువంటిది. మహాప్రసాదం మహిమ అపారం. అంతెందుకండి, మహాప్రసాదం అన్నం, అందుకే అన్నక్షేత్రం అని అంటారు. చూడండి, 4 క్షేత్రాలు, 4 ధామాలు ఉన్నాయి.
రామేశ్వరం ఒకటి, ఎక్కడైతే భగవంతుడు స్నానం చేస్తారు. ద్వారక రెండో ధామం, ఎక్కడైతే శృంగారం చేస్తారు భగవంతుడు. స్నానం చేసిన తర్వాత శృంగారం అవుతారు. బద్రీనారాయణ స్వామి శయనిస్తారు. మరి స్నానం చేస్తారు, శృంగారం చేసుకుంటారు, శయనిస్తారు. మరి తినరా ఏంటి? తింటారు. ఎక్కడ తింటారు? ఇక్కడ. అందుకే అన్నక్షేత్రం అంటారు, పూరిధామం. స్వామి ఇక్కడ కేవలం మహాప్రసాదం. అందుకే మహాప్రసాదం యొక్క మహిమ అపారం. మహాప్రసాదము ఇంత మహిమ ఉంది. ఈ మహాప్రసాదము ఒక్క గింజైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడ చనిపోనియండి, మహాప్రసాదం యొక్క ఒక్క గింజ, ఆ చనిపోయిన వ్యక్తి మృతదేహం పడుంది, ఆత్మ వెళ్ళిపోయింది. మృతదేహం అక్కడ పడుంది, ఆత్మ వెళ్ళిపోయింది. ఈ నిర్మాల్యం మహాప్రసాదం ఒక్క గింజ, ఒక మెత్తుకు వాడి నోట్లో పెడితే వాడు వైకుంఠం వెళ్ళిపోతాడు. వాడు ఎటువంటి పాపి అయినా సరే నరకం వెళ్ళాడు. చూడండి మహాప్రసాదం యొక్క మహిమ. కనుక మహాప్రసాదం ప్రాప్తమైందంటే దేవతలు కూడా దుర్లభం. అటువంటి మహాప్రసాదం మనకి సులభం. ఈ మహాప్రసాదాన్ని పొందడానికే నారదుడు స్వయంగా లక్ష్మీదేవి వంటగదిలో 6 నెలల పాటు వంట చేశారు ఆయన. చూడండి, ఒకసారి నారదుడు వెళ్తున్నారు, వైకుంఠం వెళ్ళారు. స్వయంగా నారాయణుడు భుజిస్తున్నారు. నారదుడు అడిగారు, స్వామి మీరు తింటున్న ప్రసాదం కాస్త ఇవ్వండి. నారాయణుడు అన్నాడు, నేను ప్రసాదం ఎవరికి ఇవ్వను. స్వయంగా నారదుడు లక్ష్మీదేవిని అడిగారు, అమ్మ స్వామి భుజించిన తర్వాత 4 మెతుకులు నా చేతిలో పెట్టండి. నాకే ఇవ్వడం లేదు, మీకెక్కడ ఇస్తారు? నాకే మిగల్చడం లేదు, నేను మళ్ళీ వండుకోవాల్సి వస్తుంది. లక్ష్మీదేవి స్వయంగా నారాయణ అడుగుతుంది, స్వామి మీ పరంభక్తుడు నారదుడు మీ ప్రసాదం అడుగుతున్నారు, నేను ఎవరికి ఇవ్వను. అటువంటి దుర్లభమైంది మహాప్రసాదం. అది సులభం మనకి, మనుషులకి. అది కూడా ఎంతో భాగ్యం ఉంటే ఈ పూరిధామానికి వస్తారు, ఎంతో భాగ్యం ఉంటే స్వామిని దర్శిస్తారు, మహాప్రసాదం స్వీకరిస్తారు. కనుక పూరిధామం యొక్క మహిమ స్వయంగా లక్ష్మీదేవి ఉపదేశం చేస్తుంది యమధర్మరాజుకి, బ్రహ్మకి. అందరూ ఓడిపోతున్నారు పూరి క్షేత్రంలో. స్వయంగా శివుడు నీలకంఠ రూపంలో, లోకనాథ్ రూపంలో 5 రూపాల్లో ఇక్కడ సేవిస్తున్నాడు. స్వయంగా పార్వతీదేవి విమలాదేవి రూపంలో ఇక్కడ ఉన్నారు. మందిరం లోపలికి వెళ్తే విమలాదేవి దర్శించారు కదా, పార్వతీదేవి ఆవిడ ప్రార్థించారు, స్వామి మీ క్షేత్రంలో నాకు వాసం ఇవ్వండి. పార్వతీదేవి విమలా రూపంలో వచ్చి ఉంటున్నారు ఇక్కడే. కనుక ఎంతో భాగ్యం వల్ల మనం పూరి వచ్చాము. కనుక భగవంతుని నామం జపించి, కీర్తించి, శ్రవణం చేసి దుర్లభమైన ఈ మానవ శరీరాన్ని మనం పొందాం. కాబట్టి భగవంతుని ప్రాప్తి కోసం ఈ కలియుగంలో భగవంతుని నామమే ఆధారం. కనుక భగవంతుని నామం చేసుకొని మనం ఈ దుర్లభమైన మనుష్య శరీరాన్ని సార్థకం చేసుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా? హరే కృష్ణ. ఏం డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం చెప్పండి. ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. ఆ విధంగా తపస్సు చేస్తే ఆయుష్ పెరుగుతుంది. మహాత్ములు ఉన్నారు. ఇప్పుడు ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు అన్నారు, 1,00,000 సంవత్సరాలు బతికే వాళ్ళు లేరా? ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. ప్రభు హరే కృష్ణ.